అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ కృష్ణాష్టమి రోజు మన 2D విలేజ్ లో చిట్టి పులిగాడికి వచ్చిన పెద్ద కష్టాన్ని వెన్నదొంగ గోపాలుడైన శ్రీకృష్ణుడు మన పులిగాడి కష్టాన్ని ఎలా మాయం చేశాడు అన్నదే ఈ వీడియో. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిపించాలని మన ప్రెసిడెంట్ గారు నిర్ణయించుకున్నారు. మన ఊరి ఆచారం ప్రకారం ఉట్టిలో ఉన్న ముక్కు పుడకని కృష్ణుడి వేషంలో ఉన్న పిల్లవాడు కొట్టి రాధ వేషంలో ఉన్న పిల్లకిస్తే మన ఊరు సస్యశ్యామలంగా ఉంటుందని తెలిసిందే. కానీ ఇప్పుడు సమస్య ఏమిటంటే ఆ కృష్ణుడి వేషం కట్టేది ఎవరు? ఇంకెవరు? మా పులిగాడు. ఏమిటి పులిగాడా? మా పులిగాడికి ఏం తక్కువ? అందంలో అయినా గుణంలో అయినా మా పులిగాడే నంబర్ 1. వద్దు, పులిగాడి కృష్ణుడేంటి? ఆడ కృష్ణుడైతే మేము ఒప్పుకోం. ప్రెసిడెంట్ గారు మీరు చెప్పండి, పులిగాడు కృష్ణుడి వేషం వేయొచ్చా వద్దా? అంటే వేయొచ్చమ్మా, కానీ ఆడికి కొంచెం అల్లరి ఎక్కువ కదా. చిన్ని కృష్ణుడు కూడా అల్లరివాడే కదండి. అది నిజమే, నన్ను ఆలోచించని. సరే, అల్లరివాడైనా పులిగాడు మంచోడేగా. పులిగాడే ఈ సంవత్సరం కృష్ణుడి వేషం. సునీత, చెప్పు పులి. రేపు కృష్ణాష్టమి కదా, మన ఇద్దరం రీల్ చేద్దామా? రీలా? ఏం రీలు? గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా. ఈ పాటలోకి నువ్వేమో రాధ గెటప్పు, నేనేమో కృష్ణుడి గెటప్పు వేసుకొని డాన్స్ చేద్దామే. అది నాకు ఆ నవ్వే కావాలి. రీల్ లో కూడా ఇలాగే నవ్వేవనుకో దెబ్బకు వైరల్ అయిపోతావు. సరే పులి, రేపు అలాగే చేద్దాం. మా నాన్న వస్తున్నాడు, నేను మళ్ళీ చేస్తాను. లవ్ సెట్ అయిపోయినట్టే. నాన్న పులి, చెప్పమ్మా, నా కోసం తిన్నాను ఏమన్నా తెచ్చావా? లేదురా, నీ కోసం మంచి న్యూస్ తీసుకొచ్చాను. ఏటమ్మా, కొంపతి సునీతాల బాబుగా చచ్చిపోయాడా ఏటి? అవేం మాటలరా, రేపు కృష్ణాష్టమి వేడుకల్లో నువ్వే కృష్ణుడి వేషం కడుతున్నావు. అయిపోయి కృష్ణుడి వేషమే. అమ్మా నువ్వు సూపర్ అమ్మా, ఇప్పుడే మనసులో అలా అనుకున్నాను, నువ్వు అప్పుడే నిజం చేస్తున్నావు. నాకు తెలుసు కదరా నాన్న నీ గురించి. నీ కృష్ణుడి చేత కృష్ణుడి గెటప్ వేయిస్తున్నావు, చూసుకో సత్యవతి. అబ్బా, నాన్న కోసం వదిలే నాన్న. రేపు ఉదయాన్నే లేచి తలంటు పోసుకోవే, కృష్ణుడి వేషం వేసుకొని గుడికి వెళ్దాం. సరేగానమ్మా, ఎంతకీ సునీత ఇప్పుడు వస్తుంది గుడికి? సునీత ఏంట్రా? అదేది రాధగట్టం చేసే సునీత కాదా? సునీతే రాలుడు, సునీతే నువ్వు రేపటి ప్రోగ్రామ్ కి రిహార్సల్స్ చేసుకోపో. ఓకే మాయా. గోకుల కృష్ణ గోపాల ఏంట్రా వాడితో అలా చెప్పావు? సునీత రాధవేషం వేయట్లేదు కదా, పరంజ్యోతి కదా వేసేది. నువ్వు ఆగవే అక్క, ఇక పొరపాటున పరంజ్యోతి రాధన విషయం తెలిసిందనుకో కృష్ణ వేషం కట్టడే. అదేంట్రా, రేపైనా తెలుస్తుంది కదా. అబ్బా అక్క, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడో తెలుసా? ఏమోరా, ఆ టైంలో నేను అక్కడ లేను. నేనున్నాను, విను. ఈ రోజు పని ఈ రోజే చెయ్యాలి, రేపటి గురించి రేపు చూసుకోవాలి అన్నాడు. ఇది ఎప్పుడు అన్నాడురా? నాతో అన్నాడులే. నువ్వు వెళ్ళి కృష్ణుడి వేషానికి కావాల్సిన సిద్ధం చేసుకోపో. అబ్బా, అచ్చం శ్రీకృష్ణుడిలాగే ఉన్నావు నాన్న. నా దిష్టే తగిలేటట్టుంది. అరే అల్లుడు, పద గుడికి వెళ్దాం. ఒరే మాయా, సునీత నన్ను కిష్టుడి గెటప్ లో చూస్తే నాకు పడిపోద్దంటావా? ఇప్పుడు సునీత రాధ కాదని తెలిస్తే ఏమైపోతాడు? మాయా, ఏం మాట్లాడబెట్టరా, చెప్పురా, పడిపోదా లేదా? అబ్బా, ఎవరొకరు పడిపోతారులే గాని ముందు నువ్వు జాగ్రత్త కూర్చోరా, ఆ కుక్కలు వెంట పడచ్చేమో. నేను ఆయన ఎత్తనాను కుళ్ళే కృష్ణుడు గెటప్ అంట పులిగాడు. ఏంటి మైడు అవుతున్నాడు? బాధపడకల్లుడు, మనల్ని చూసి ఒక నవ్వేడంటే మనం చాలా ఎత్తుకెదిగామని అర్థం. అంటే మార్నింగ్ ఏదో ఇన్స్టాగ్రామ్ లో కొటేషన్ చూసాను, బాగుంది కదా అని ఇక్కడ వాడండి అల్లుడు. అంతే. మాయా, ఇన్స్టాగ్రామ్ అంటే గుర్తొచ్చింది. సునీతేది అసలే ఇన్స్టాగ్రామ్ రీల్ చేయాలి. ఒరే అల్లుడు, సునీత అంటే గుర్తొచ్చింది, నీకు విషయం చెప్పాలరా. ఏంటి మాయది? అది అంటే అల్లుడు, అది అది ఏడ్రా అది ఇది అంటావు, ఏంటి మ్యాటరు? అదేరా రాధ వేషం. పరంజ్యోతి? అదే అల్లుడు. అది కదా మాయా, ఒకసారి అటు చూడు. యారా పిల్లడా, రెడీయేనా?
ఇంతకీ సునీత ఎక్కడ? ఒరే అల్లుడు, గుండె గ్రానైట్ ట్రై చేసుకుని నేను మన కృష్ణాష్టమి వేడుకలో రాధగడ్డప్ప వేసేది పరంజ్యోతేరా. ఒరే అల్లుడు, ఉన్నావా పోయావా? పోయేలా ఉన్నాను రమయ్య. కష్టాలన్నీ కట్టప్పగా వస్తాయి గాని ఆ ఒంటి చేయి బెజ్జల దేవుడికి ఎలా వస్తాయిరా? అసలకే నా కడుపు మండిపోతుంది, నువ్వు పెట్రోల్ పోయిక మాయా. ఒరే మాయా, దీనందరికీ కారణం నువ్వే కదా. అంటే అల్లుడు, పరంజ్యోతి అని చెప్తే నువ్వు రావని ఇలా చెప్పానురా. అందుకని నన్ను ఇంత మోసం చేస్తారా? నువ్వు ఆ కంసుడు కన్నా దారుణం కదరా. వెనకాల ఉండి ఎన్ని పొడిపడుచు పిల్లోడా ఎందుకంత ఓవరాక్షన్ చేసేస్తున్నావు? అంటే ఏంటే ఇప్పుడు నీ పక్కన కృష్ణులా చేసేలా గెటప్పు? నీ పక్కన గెటప్ వేయడానికి ఇక్కడ ఎవడు తేరగలేడులే. సునీత నాన్న ఒప్పుకోలేదని నేను ఒప్పుకున్నాను. ఆ సునీత కనుక రాదు గెటప్ ఎత్తానంటే నాకేం పోయింది? ఏమిరా మొదలెడదామా ఉట్టి కొట్టే ప్రోగ్రాము? నాన్న పులి రారా ఉట్టుకొడదాం. అమ్మా నేను ఉట్టుకోవట్నే. ఏ నాన్న? సునీత రాదు గెటప్ చేస్తాను, నేను కృష్ణుడు గెటప్ చేస్తాను, లేదా నేను. నాకు తెలుసు ఈ పులిగాడు ఎలాంటి తొంటర పని ఏదో చేస్తాడని. చూసారా సత్యవతి గారు, ఇదంతా మీ వల్లే. మీ మాట నమ్మి ఇక్కడ దాకా తీసుకొచ్చాక ఈడు చూడండి ఎలా చేస్తున్నాడు. అయ్యా మరి ఇప్పుడు ఉట్టు కొట్టకపోతే పెద్ద అపచారం కదా, ఊరికి పెద్ద అరిష్టం. ఈ సత్యవతి గారు మాట్లాడడం వల్లే ఇక్కడ దాకా వచ్చింది. కొడుకు మీద ప్రేమతో ఊరు పరువు తీసింది. మా అమ్మనే అనకండి. అనకుండా ఎలా ఉంటారా? నీ మీద నమ్మకంతో ఊరందరికీ మాట ఇచ్చింది. ఇప్పుడు నీ వల్ల ఎలా తలదించుకుని ఉంది. ఏంటమ్మా సత్యవతి, నువ్వో మాట ఇచ్చేసావు, నీ కొడుకు చూడు మాట అయినట్లే. ఇప్పుడు అలా బెల్లం కొట్టిన రాయల నుంచి ఉంటావేంటి? మీరు ఆగండి, సమస్య నా వల్లే కాబట్టి సొల్యూషన్ కూడా నేనే చెప్తాను. నాకు కొంచెం సమయం ఇవ్వండి. సుబ్బారావు గారిని ఒప్పించి సుంతో రాధగట్ట పెంచుకొని తీసుకొస్తాను. నీ మాట ఎలా నమ్మాలి? నమ్మకపోతే అడుగు విను. అక్కడేమో శవదాలు చేసేస్తాం, ఈడేమో ఎలా కూర్చున్నాడు, ఎలా ఒప్పించాలి? సర్లే ఏదో చేద్దాం. మాయా ఎవడ్రా మామయ్య నీకు? ముందు ఎందుకు వచ్చా చెప్పు. ఎందుకు మాయా అంత ఆశగా మాడతావు? రే వచ్చిన విషయం ఏంటో చెప్పు. అదే మాయా సునీత రాధగట్ట పింగ్ ఇద్దామని. కుదరదు. అలాంటివి మాయా ప్లీజ్ మాయా ఒప్పుకోవచ్చు కదా. నీ పక్కన రాదు గెటప్ అంటే చచ్చిన ఒప్పుకోను. కొంచెం చచ్చిపోయి ఒప్పుకుంటావా? ఇదిగో ఇలాంటి తోలు మాటలు మాట్లాడతావు కాబట్టి నేను ఒప్పుకోను. మాయా ప్లీజ్ మాయా ప్లీజ్ మాయా ఒప్పుకో మాయా ప్లీజ్ మాయా 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 ప్లీజ్ మాయా. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏరాలుడు బాధపడుతున్నావా? లేదు భజన చేస్తున్నాను. కోప్పడికి రాలుడు, అక్కడ అక్క అనవసరంగా మన వల్ల మాటలు పడింది కదా, అందుకే అలా అన్నాను. అలా నాకు కూడా ఉంది, కానీ సుంతలు బాబాయ్ ఎంత ట్రై చేసినా ఒప్పుకోవట్లేదు. నేను మొత్తం విన్నాను రా. ఆ సుబ్బారావుని బయటికి పంపించి సునీతతో రాధవేషం కట్టించే పూచి నాది. నిజమే? అవునరా, నా అల్లుడు కోసం ఆ మాత్రం చేయలేనా? మాయా థ్యాంక్స్ రా. నువ్వు కంసుడు అనుకున్నాను గాని నువ్వు కారం జన్ముడే. పర్లేదులేరా, నువ్వు కాకపోతే ఇంకెవరంటారు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకో, మన ఇద్దరం మామ అల్లులైనా కృష్ణుడు కంసుల్లా కాకుండా కృష్ణార్జునులా కలిసి ఉండాలి. సరే మాయా థ్యాంక్ యూ రా. నువ్వేం టెన్షన్ పడకు, ఉట్టి కొట్టడానికి రెడీ అయిపో. నేను వెళ్ళి సునీతని తీసుకొచ్చేస్తా. ఏమండో సుబ్బారావు గారు, మీరు అర్జెంట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. నేను దేవుడి దగ్గరికి వెళ్ళేదేంట్రా? అదేనండి, ఆ దేవరాజు గారు ఉన్నాడు కదా, ఆడు మీ పొలంలో ఇత్తనాలు ఎత్తున్నాడు. నా పొలంలో ఆడిత్తనాలు ఏడవేంట్రా? ఆడి దగ్గర ఇత్తనాలు ఎక్కువ ఉన్నాయేమోనండి. నన్ను అడుగుతారేటి? ఇంతకీ ఏ పొలం? తూర్పు వైపుదా పడమరేపుదా? మీరే పొలం ఖాళీగా ఉంచారు? తూర్పు వైపుదే. ఆ పొలంలోనే. ఆడి పొలం ఉండేది పడమరేపు కదా, తూర్పు వైపు ఎందుకు వచ్చాడు? రామచంద్ర ప్రభు, ఈ ప్రశ్నలు ఏంట్రా నాయన? సుబ్బారావు గారు, ఇడాకులు ఇప్పించే లాయర్లు కూడా ఇన్ని క్వశ్చన్లు అడగరండి. ఏదో తెలిసిన మనిషి కదా అని చెప్పేసి నేను మీకు చెప్పాను. వెళ్తే వెళ్ళండి, లేదా సైలెంట్ గా ఉండండి. అలా కాదురా బాబు, నా పొలంలో ఎందుకు అడిగెట్టాడు? ఇప్పుడు వెళ్తాను అర్జెంట్గా. సునీత చెప్పండి నాన్న. బయట పని ఉండి వెళ్తున్నాను రా, నువ్వు జాగ్రత్తగా ఇంట్లో ఉండు. బాయ్. సునీత, నేను కావాలని మీ నాన్న తప్పించాను. నువ్వు త్వరగా రాధగా తప్పేసుకో, వెళ్ళిపోదాం. అక్కడ పులిగాడితో పాటు అందరూ వెయిట్ చేస్తున్నారు. సారీ, నేను రాలేను. ఏంటి రాలేవా? మళ్ళీ నీకేమైంది? మా నాన్నకు తెలియకుండా చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు చేయడం మీ నాన్నకి ఇష్టం లేదు కదా సునీత? అదంతా నాకు తెలీదు. మా నాన్న ఒప్పుకుంటే నాకు రాధగెట్టప్ వేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇదేంటి సునీత, కుక్క కరవాలి గాని ఇంజెక్షన్ వేయించుకోకూడదు అన్నట్టు చెప్తున్నావు. ఈ ఒక్కసారికి మీ నాన్నకి తెలియకుండా చేసేద్దాం సునీత. మీరు ఎన్నైనా చెప్పండి, మా నాన్న ఒప్పుకుంటేనే ఈ వేషం వేస్తాను. మీ నాన్న ఒప్పుకోవాలంటే ఆ కృష్ణ పరమాత్ముడే దిగి రావాలి. మాయా నేను వచ్చేసాను రా. ఆ పరమాత్ముడి గురించి ఆలోచిస్తుంటే ఈ పొరంబొగ్గాడు వచ్చాడేటి? నేను సుందరం తీసుకెళ్తాను పక్కన. వెళ్ళిపోదాం రాధగట్ట పింగ్ హెడ్ గాని. చీ పులి, ఎక్కడికి? నేను రాను. మా ఇదేట్రా చెడింగ్ చేస్తాను, ఇదేమో రానంటుంది. వాళ్ళ నాన్న అయితే పంపాను గాని ఇది ఒప్పుకోట్లేదురా. ఏమైంది?
డాడీ ఒప్పుకోకుండా నేను ఒప్పుకోను పులి. అయినా సునీత, నా పక్కన రాధ గెటప్పింగ్ కట్టడానికి బోర్డంత క్యూ ఉంది. అదంతా వదిలేసి నేను వెనకాల వచ్చాను. నువ్వే ఒప్పుకోవట్లేదు. క్యూవా? అది ఎక్కడ ఉంది రాలుడు? నువ్వు బాగా సునీత ప్లీజ్ ఒప్పుకోవచ్చు కదే. నా కోసం కాదు, ఊరికి మంచి జరుగుతుంది కదా, దానికోసం ఒప్పుకోవే. లేదు పులి, మా నాన్నకి ఇష్టం లేకుండా నేను ఏం పని చేయను. అలా అంటావేంటే? మరి నేను కూడా నీకు ఇష్టమే కదా. అయినా గాని మా నాన్నకి ఇష్టం లేకుండా నేను ఏం చేయను. సునీత, ఆఖరి సారి అడుగుతున్నాను, రాధ గెటప్పింగ్ నా పక్కన ఎత్తవేవా? నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే. ఒప్పుకోను. ఒప్పుకోపోతే ఏం చేస్తావు? ప్లీజ్ సునీత, ప్లీజ్ 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 సునీత, ప్లీజ్ సునీత, నా పక్కన రాధ గెటప్ నువ్వు వేయాలి. నువ్వు తప్ప ఇంకెవరిని అడగలేనే. నీ కాల్ పట్టుకుంటాను కదా, ప్లీజ్ ఒప్పుకోవే. ప్లీజ్ 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 సునీత, ప్లీజ్. చీ చీ చీ, లే పులి. నువ్వు ఒప్పుకోనని చెప్పు, నేను అప్పుడు నీ కాల్ వదులుతాను. అబ్బా సరేలే, ఊరికి మంచి జరుగుతుంది అంటున్నాడు కదా, నేను రాధ వేషం వేస్తాను. పదండి వెళ్దాం. సునీత సునీత ఒప్పుకుంది, సునీత ఒప్పుకుంది. చూస్తుంటే ఆ మామాళ్ళు పన్నాగంలాగా అనిపిస్తుంది. కావాలని అబద్ధం చెప్పి నన్ను ఇక్కడికి పంపినట్టు ఉన్నారనిపిస్తుంది. నా చేతిలో చచ్చారు ఎదలు. సమయం ఏమో గడిచిపోతుంది, ఆ పులిగాడేమో ఇంకా రాలేదు. ఏమి తగలెట్టాడో ఏమిటో. రావాల్సిన వాళ్ళు వస్తే ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతాడు ఎందురే. ఏ పులి, సునీత నిజంగానే తీసుకొచ్చావా? లేదండి, జెరాక్స్ కొట్టించుకొని వచ్చారు. ఇది డూపు, ఒరిజినల్ కాదు. నిజమా? ఊరుకోండి, నిజంగా కాపడం ఏంటి? బంగారం లాంటి సునీత కళ్ళెదురుగుండా కనబడుతుంటే మరి వాళ్ళ నాన్న ఒప్పించావా? ఒప్పించాం. ఏమయ్యా? ఒప్పించామండి. మీ డౌట్ లో పెద్దగా కార్యక్రమం మొదలెట్టండి. మొదలెడదాం. చక్కగా ఉన్నారా? రాధాకృష్ణులు బృందావనం వదిలి మన 2D విలేజ్ వచ్చినంత ఆనందంగా ఉంది. ఇంకా మొదలెడదాం. ఇంకెందుకురా లేటు? కొట్టు ముట్టే. కొట్టేద్దరండి, కాకపోతే ఒకసారి ఆగండి. ఒరే పాలేరు, కిందరా. చెప్పండి. ఇదిగో ఈ ఫోన్ అట్టుకో, కరెక్ట్ కట్టుకోరే. సునీతగా మనం అనుకున్నట్టు రీల్ చేద్దాం. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా. ఎవరిని అడిగి నా కూతురు చేత రాధ వేషం కట్టించారా? అదేంటి సుబ్బారావు గారు, మిమ్మల్ని ఒప్పించి తీసుకురాలేదు ఎదోలు? లేదు. లేదా? ఇదేంటి మధ్యలో ఇది పడిపోయినట్టుంది. అది కదండి మాయ గారు, సుబ్బారావు గారు, అంటే రాగట్టు బాగుంటదని. అది కదండి, సారీ అండి. పులి, ఇది పడిపోయింది. సారీయా? నాకెందుకు బాబు సారీ? నాకెందుకు సారీ? నీ పక్కన రాధగడ్డ పేయాల్సింది సురితే కదా, మరి ఇంకెవరేస్తారు? అవునండి, నేను అదే చెప్తున్నాను. నేను అదే అంటున్నాను. ఎందుకు అలా చూస్తున్నారు? సుబ్బారావు గారు, ఏంటి మీరు అనేది? నేనేమన్నానండి? పండగలు మొదలెట్టండి, ఎందుకు అలా తింగర మొహాలు ఎందుకు చూస్తున్నారు అంటున్నాను. అయితే మీ అమ్మాయిని మీరే పంపారా? రాధాకృష్ణుల వేషం వేస్తే మన ఊరికి మంచిదని నేనే పంపాను. అది కాదండి. సరే, సంబరాలు మొదలెట్టండి. అల్లుడు, ఈ రాధేశంలో ఎంత బాగున్నావో. థ్యాంక్ యూ పులి, నువ్వు కూడా కృష్ణుడి వేషంలో భలే ఉన్నావు. మాయా అంత ఓకే గాని సడన్ గా ఎట్లా అలా మారిపోయాడు? అవునరాలుడు, నాకు అదే డౌట్. రే, ఈ గెటప్ లో నీకు నెమలేకలేదు కదరా, ఇది ఎప్పుడు వచ్చింది? అది ఇందాక సుందరికింది. అంటే మాయా అయితే మనకు కృష్ణుడే హెల్ప్ చేశాడంటావా? కృష్ణుడే మరి ఎవరు? చూసారా
చూసారుగా ఆ కృష్ణుడు మన పులిగాడి కష్టాన్ని ఎలా తొలగించాడు. అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలని ఆపదల్ని ఆ కృష్ణుడు తొలగించి మీ అందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంటను కొట్టేయండి, మన వీడియోలన్నీ మీ దగ్గరకు వచ్చేస్తాయి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను.